ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। गुरुभ्यो नमः, सर्वेभ्यो नमः। అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనములో లోతుగా అధ్యయనం చేస్తున్నాము. అంటే ఈ కార్యరూప జగత్తు ఏదైతే ఉందో అది మూల ప్రకృతి నుండి నిర్మాణం జరిగింది. కానీ ఒకరు ప్రశ్నిస్తున్నారు, మూల ప్రకృతి అంటే ఏదైతే కార్యరూప జగత్తులో ఉన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో, సువర్ణం ఉంది, మట్టి కణాలున్నవి, తంతువులుంటవి, ఇనుము, ఇలా వివిధ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటి వెనుక మీరు కార్యం ఉంది అంటున్నారు. అంటే కారణం ఉంది. ఇప్పుడు మనం ఒక గొడ్డలి తీసుకుందాం. గొడ్డలి యొక్క ముందు భాగము ఏదైతే ఇనుముతో తయారవుతుందో అది ఇనుము అనే పదార్థము నుండే అది తయారైంది. అలాగే ఒక వస్త్రం తీసుకుంటే తంతువుల నుండి వస్త్రం తయారైంది. కుండ తీసుకుంటే మట్టి నుండి తయారైంది. ఆభరణాలు తీసుకుంటే సువర్ణము నుండి తయారైంది. పెరుగు తీసుకుంటే పాల నుండి తయారైతుంది. అంటే ఒక కార్యం తీసుకున్నప్పుడు కారణములో నుంచే కార్యం తయారవుతుంది. కానీ మనం ఇంకా ముందుకు వెళ్తే, మూల ప్రకృతికి వెళ్తే, సత్వ పరమాణువులు, రజ పరమాణువులు, తమః పరమాణువులే ఉన్నవి కదా. ఈ పరమాణువుల నుండే ఈ వివిధ కార్యరూప జగత్తు ఉన్నప్పుడు మట్టి యొక్క మూల ప్రకృతి గాని, సువర్ణం యొక్క మూల ప్రకృతి గాని, తంతువుల యొక్క మూల ప్రకృతి గాని ఒకటే కదా. అయినప్పుడు ఇప్పుడు కూడా తంతువుల నుండి సువర్ణం పుట్టొచ్చు, సువర్ణము నుండి తంతువులు పుట్టొచ్చు, కాదని ఎలా అంటారు అనేది ఒక ప్రశ్న. దానికే మన ఋషులు ఏం చెప్తున్నారంటే, మూల ప్రకృతిని మీరు ఆలోచించిన ఇది ఒక నియామకుడి చేత ఈ కార్యరూప జగత్తు నడుస్తుంది. ఇది ఒక విశిష్ట చైతన్య కర్త వలన ఈ జగత్తు నడుస్తుంది. కావున సువర్ణము నుండి ఆభరణాలు తయారయ్యేలాగా, తంతువుల నుండి వస్త్రము తయారయ్యేలాగా, మట్టి నుండి మట్టి పాత్రలు తయారయ్యేలాగా ఆ సమర్థుడు మానవాళికి ఒక వ్యవస్థ చేశాడు. అంటే కార్యరూప జగత్తున మనము ఒక కారణము నుండి ఒక కార్యం తయారు చేసుకోగలుగుతాం. మన సామర్థ్యం, మనకు స్వేచ్ఛ, మన అధికారం ఎంతవరకు ఉంది అంటే, మట్టి నుండి ప్రతిసారి కుండనే తయారు చేయాలి అని నియమం లేదు. మీరు పళ్ళెం తయారు చేసుకోవచ్చు, జగ్గు తయారు చేసుకోవచ్చు, బౌల్ తయారు చేసుకోవచ్చు, బొమ్మ తయారు చేసుకోవచ్చు. అంటే ఒక మెటీరియల్ నుండి మీరు మీ యొక్క సామర్థ్యము ద్వారా వివిధ పదార్థాలను ఆకారవంతముగా తయారు చేసుకునే అధికారం, స్వాతంత్రం, సామర్థ్యం మనకి ఉంది. అలాగే సువర్ణం తీసుకుందాం. సువర్ణము నుంచి కేవలం ఆభరణాలే తయారవ్వాలా అంటే, అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాము, ధనికుల ఇండ్లలో మలమూత్ర విసర్జన చేసే అది కూడా బంగారందే ఉంటదని, వాళ్ళ పాదుకలు బంగారమే ఉంటవి, వాళ్ళు ధరించుకున్న
ప్రతిదీ బంగారందే ఉంటది. డైనింగ్ టేబుల్ గాని, కుర్చీలు గాని. ఇప్పుడు మీరు అలాంటిది విన్నప్పుడు మనకేమనిపిస్తది? ఎవరైనా సరే తినే పాత్రలు బంగారమే ఉన్నవి, వేసుకున్న చీరలో బంగారం ఉంది. ఒకంత మనకు సంతోషం. వాళ్ళు చాలా అదృష్టవంతులు, ధనికులు, ఉపయోగించంలే అని అనిపిస్తది. కానీ వాళ్ళ ఇంట్లో డైనింగ్ టేబుల్ కూడా బంగారందే ఉంది. కుర్చీ కూడా బంగారందే ఉంటది. వాళ్ళ బాత్రూమ్స్‌లో నల్లలు గాని అన్ని బంగారమే ఉంటవి అన్నప్పుడు, ఒక ధార్మికునకు, సత్ప్రవర్తకునకు, లోక కళ్యాణం చేస్తున్నటువంటి ఒక సన్యాసికి ఏమనిపిస్తది చెప్పండి? ఆ ఐశ్వర్యం. పాత్రలు చెప్పండి. స్వచ్ఛమైనదిగా కనపడుతుంది. ఆ? ఎలా కనపడుతుంది? తుచ్చమైనదిగా కనబడుతుంది. తుచ్చం ఎలాగో ఇంకా ఒక ధనికుడు ఆ సువర్ణాన్ని డైనింగ్ టేబుల్ కి, కుర్చీలకి, సోఫాలకి, స్నానపు మలమూత్ర విసర్జన స్థానానికి ఉపయోగించాడు అన్నప్పుడు, లోక కళ్యాణం చేస్తున్నటువంటి ఒక సన్యాసి దృష్టిలో ఆ ఐశ్వర్యము అది వ్యర్థమవుతుంది అనిపిస్తుందా, సార్థకం అవుతుంది అనిపిస్తుంది? వ్యర్థమవుతుందని అనిపిస్తుంది. అరే అతను వ్యర్థమే, లోక కళ్యాణం కోసం కొంత ఉపయోగించుంటే ఎంత బాగుంటుంది. నేను ధనికుణ్ణి, నా దగ్గర ఐశ్వర్యం ఉంది, నాకు స్వేచ్ఛ ఉందని ఆ వ్యక్తి అనుకోవచ్చు. అతని మీద ప్రభుత్వం కేసులు పెట్టకపోవచ్చు, అది పక్కనే పెట్టండి. న్యాయాధీశత్వంలో అతనికి దండన దొరకకపోవచ్చు, ఎందుకంటే అది అతని ఐశ్వర్యం. కానీ ఒక సామాజిక మర్యాద దృష్టిలో లోక కళ్యాణం చేస్తున్నటువంటి ఒక సన్యాసి ఏమంటాడు? ఇతను ఈ ధనాన్ని అంటే ఈ సువర్ణమును ఇంతవరకే ఉపయోగించుకొని మిగతా దాన్ని లోక కళ్యాణం కోసం ఉపయోగించి ఉంటే అంతేగాని అతన్ని మనం ఏమీ దండన వేయమని మనం అతని మీద ర్యాలీ తీయాల్సిన స్వాతంత్రం మనకి లేదు. కేవలం మనం ఆలోచించవచ్చు అతను ఈ ధనాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో. నీళ్లు త్రాగేది, భోజనం చేసేది, తినే స్పూను, ప్లేట్స్, చేతి కంకణాలు ఎంతైనా ధరించి ఉంటే ఏం కాదు. కానీ మలమూత్ర విసర్జన చేసి దాన్ని కూడా సువర్ణముతోనా అనేది కాస్త ఇక్కడ ఒక విద్వాంసుడికి కొంచెం అరే ఈ ధనము లోక కళ్యాణానికి ఉపయోగించుంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. అటులనే పరమాత్ముడు కూడా ఈ సృష్టిని చాలా సమర్థంగా, చాలా బుద్ధిపూర్వకముగా, చాలా లోతుగా ఆలోచించి ఇటువంటి కువ్యవస్థ జరగకూడదనే పరమాత్ముడు మూల ప్రకృతిని ఒక కార్యం వరకు తీసుకొచ్చాడు. మనము దాని నుండే వివిధ పదార్థాలు తయారు చేసుకోగలుగుతాము, కానీ మట్టి నుండి ఆభరణాలు తయారయ్యేంత సామర్థ్యం మనకి పరమాత్ముడు ఇవ్వలేదు. అలా ఇచ్చి ఉంటే ఏమవుతుంది? కుమ్మరివాడు ఏం చేస్తాడు? మట్టి నుండి ఆభరణాలు చేస్తాడు. ఏమవుతుంది? అందరం ఆభరణాలు ధరిస్తాం కదా అంటాం. ఒకవేళ పృథ్వీలో మట్టి అనే తత్వమే లేకపోతే ఆహార పదార్థాలు వృద్ధి చేయగలుగుతామా? చేయలేము. అందుకనే పరమాత్ముడు చాలా దూరదృష్టి పెట్టుకొని చాలా లోతుగా ఆలోచించి మూలములోకి వెళ్తే సువర్ణము తయారైనది, తంతువులు తయారైనది, మట్టి తయారైనది మూల ప్రకృతి ఒక్కటే, దాన్ని కాదనడానికి వీలు లేదు. కానీ పరమాత్ముడు తన బుద్ధి సామర్థ్యము చేత, తన అనంత శక్తి చేత ఒక పదార్థం వరకు తయారు చేసి, ఇక మానవుడు ఎంత తలక్రిందులైనా దాని నుండి అనేక రకాల పదార్థాలు తయారు చేసుకోగలుగుతాడు. కానీ
డిఫరెంట్ మెటీరియల్లోకి దాన్ని ఉపయోగించుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఈనాడు మనం విమానాలు తయారు చేసుకుంటున్నాం, విమానములు పోనీ రైలు బండి తీసుకుందాం. ఒకప్పుడు రైలు బండి బొగ్గుల మీద నడిచేది, బొగ్గులు తర్వాత నీరు. ఇప్పుడు ఏమైపోయింది, కరెంటు మీద నడిపించుకుంటున్నాం. ముందు తరానికి రావచ్చు వాయువుతో నడిచేలాగా. అంటే మానవుడు తన బుద్ధి సామర్థ్యంతో రవాణా సౌకర్యాన్ని వివిధ మెటీరియల్తో తయారయ్యేలాగా అతను చేసుకోగలుగుతాడు. కానీ సృష్టికి విరుద్ధముగా, అంటే పరమాత్ముడు రచించినటువంటి పదార్థాలకు విరుద్ధంగా అయితే మానవుడు తయారు చేసుకోవడానికి లేదు. లేదు. ఎందుకంటే ఈ సృష్టి పరమాత్ముని సృష్టి. అర్థమైందా? అందుకేమంటాడు, తర్క ప్రతిష్టానాద్యప్యన్యథానుమేయమితి చే దైవమపి విమోక్ష ప్రసంగ. శాస్త్రములో ఏం చెప్పబడుతుంది అంటే, లోకమున మనం చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తి ఒక సలహా ఇస్తాడు, అరే దీని నుండి ఇది తయారు చెయ్యొచ్చు అని. నిజంగా చెప్పండి, అక్కడ ఉన్న 100 మంది అతను చెప్పిన అభిప్రాయాన్ని 100 మంది ఏకీభవిస్తారా, లేదా కొంతమంది విరోధులు తయారవుతారా? అక్కడ విరోధం ఉంటుందా, అందరినీ ఒప్పుకుంటారా? కోరు. లోకమున తప్పకుండా ఒకరి అభిప్రాయాన్ని మరొకరు ఖండించే వాళ్ళే ఉంటారు. ఇది లోక మతమే. ఒకరి పని చేసిండ్రంటే దాన్ని మెచ్చుకునే చేతులు ఎన్ని ఉంటాయో విమర్శించే నోర్లు కూడా అన్నీ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు విమర్శించే వారిని తీసుకుని చప్పట్లు కొట్టే వారిని తీసుకున్నప్పుడు ఇంకొక పర్సన్, ఇక్కడ ఆ 100 మందిలో ఒక అతను సలహాలు ఇచ్చారు, చాలా బాగుందని చప్పట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు, విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఈ అక్కడ జరుగుతున్నటువంటి సభకి సంబంధం లేని ఒక వ్యక్తి, అతను తన తర్కముతో ఇద్దరు అభిప్రాయాలను వింటాడు. విమర్శించిన వారి అభిప్రాయాలు వింటాడు, చప్పట్లు కొట్టిన వారి యొక్క అభిప్రాయాన్ని కూడా వింటాడు. అలా విన్న వ్యక్తి అతను దేనికి సమ్మతిస్తాడు? మీకు అర్థమవుతుంది, అర్థం కావట్లేదా? ఏది న్యాయంగా ఉంటుందో దాన్నే సమర్థిస్తాడు. అర్థమైందా? అంటే ఆ సభలో విమర్శించే వాళ్ళు ఉండొచ్చు, అంగీకరించిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తి చెప్పినటువంటి ఏదైతే అభిప్రాయం ఉందో, నిజంగా అది సంభవం అనుకో, అది చెయ్యగలుగుతాం అనుకోండి, దానివల్ల మానవ సమాజానికి లాభం ఉందనుకోండి, తప్పకుండా తర్క వితర్కం జరిగిన తర్వాత అదేం నిరూపణ అవుతుంది? ఆ వ్యక్తి చెప్పింది మనం పాటిస్తేనే ఇక్కడ ఈ వ్యవస్థలో మనకి సౌకర్యం జరుగుతుంది అనేది తర్క వితర్కం. అంటే ఇంకొక వ్యక్తి వచ్చి లేదండి మీరు చెయ్యండి, మీ సలహా చాలా బాగుందని అతను దాన్ని ఎంత సమర్థించినప్పటికీ, ఆ కార్యం జరుగుతున్నప్పటికీ విమర్శించే వాళ్ళ నోర్లు మూయబడతాయా లోకమున? ఏమైంది అర్థం? నేను లౌక్య వ్యవహారమే తీసుకున్నాను కదా, అర్థం కాలేదా టాపిక్? మూయబడవమ్మా. అది ఎంత ప్రయోజనం, దానివల్ల ఆ విమర్శించిన వ్యక్తి కూడా లాభాన్ని పొందినప్పటికీ తన స్వభావాన్ని అయితే అతను తెలుకోడు. ఎందుకంటే అతని యొక్క ప్రవృత్తి అది. అతను అంతే, అతను ప్రతి దాన్ని విమర్శించడమే అతను అందుకే పుట్టాడు అనుకుంటాడు. ఎదుటి వ్యక్తి చేస్తున్న పనిని విమర్శించడమే తన పని అనుకుంటాడు. అర్థమైందా? ఇది చైతన్య వ్యక్తి యొక్క స్వభావం. ఏంటి? ఎంత
వయసు వస్తున్నా కొద్దీ, ఎంత అనుభవం వచ్చినా సరే ఇతరులని విమర్శించే స్వభావాన్ని వదులుకోకపోవడం అనేది ఇది ఒక చైతన్య ప్రాణి యొక్క లక్షణం, జడతత్వం యొక్క లక్షణం కాదు. కాదు. అర్థమైందా? జడ పదార్థాలు ప్రళయములో పరమాత్మునితో ఉంటారు. అటులనే ప్రళయములో సర్వజీవులు కూడా పరమాత్మునితోనే ఉంటారు. ఎంత కాలం ఉన్నప్పటికీ. ఇప్పుడు మన శరీరములో ఈ జడ పదార్థాలతో తయారైన మనస్సు ఉంది, బుద్ధి ఉంది, కనబడుతున్న ఇంద్రియాలు ఉన్నవి. మీరు వేద మంత్రాలని కానీ లేదా ఇంకేదైనా కీర్తన గాని నామస్మరణ గాని ఈ చేతులతో రాస్తూ ఉంటారు, పలుకుతూ ఉంటారు, వింటూ ఉంటారు, ఆస్వాదిస్తూ ఉంటారు. మీరు ఏవైతే ఆస్వాదిస్తున్న ఇంద్రియాలు ఉన్నాయో, సాధనాలు ఉన్నాయో, అవన్నీ జడ పదార్థాల, చేతన పదార్థాల? పదార్థాలు. జడ పదార్థాలు. మనం జడ పదార్థాలైన వాక్కు నుండే, జడ పదార్థమైన చెవుల నుండే, జడ పదార్థమైన మనస్సు నుండే మనం అన్ని ఆలోచిస్తున్నాం, పలుకుతున్నాం, కీర్తన చేస్తున్నాం. అంటే మన వాక్కులో ఏదైతే మంత్రం ఉందో ఆ మంత్రములో జడ పదార్థ స్థుతి ఉందా, చేతన పదార్థ స్థుతి ఉందా? చేతన పదార్థ స్థుతి కూడా ఉంది. చేతన పదార్థ స్థుతియే ఉంది. నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు నీ సృష్టి అవర్ణనీయము అంటాం అని ఆ సృష్టి యొక్క గుణగణాలను మనం వర్ణిస్తాం. కానీ నిజముగా ఆ వర్ణించేటప్పుడు అక్కడ ప్రధాన కర్త ఎవరున్నారు? చేతనకర్తనే ఉంటాడు. అంటే భగవంతుడు ఎంత చక్కగా ఈ సృష్టిని తయారు చేశాడు, సూర్యుడు, చంద్రుడు, నదులు అంట. వర్ణిస్తుంది జడ పదార్థమైన వాక్కు. ఉపమా తీసుకుంటుంది కూడా జడ పదార్థం నుండే తీసుకుంటాం. కానీ మన వాక్కులో ఈ జడ పదార్థమైన వాక్కుని ఎవరి వర్ణన కోసం ఉపయోగించుకుంటున్నామంటే చేతన పదార్థమైన కర్తను. కానీ ఎంత మన ఆత్మ కంటే కూడా నిజంగా ఈ శరీరం తీసుకుంటే మనము ఈ శరీరములో మంత్రోచ్చారణ, భజన, కీర్తన ఆత్మ కంటే అధిక సార్లు స్తుతి చేసింది ఎవరు? మీరు తెలుసుకోండి. ఆత్మ కంటే కూడా ఎక్కువ మంత్ర పఠనము ఎవరు చేస్తున్నారు మన శరీరంలో? జడ పదార్థమైన వాక్కు, మనస్సు, బుద్ధియే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ జడ పదార్థాలు చేతనముగా మారుతున్నాయా? కదా. మీరు ప్రళయం వరకు ఎందుకు వెళ్తున్నారయ్యా? ఇప్పుడు ఈ శరీరములోనే చూసుకుంటే ప్రళయములో పరమాత్మని యొక్క గర్భములో చేతన ప్రాణులు ఉంటవి, అలాగే జడ పదార్థాలు ఉంటవి. కావున ఒకదాని నుంచి ఒకటి డిఫరెంట్ అయిపోవచ్చు. దాని ప్రభావం దీని మీద పడుతుంది, దీని ప్రభావం దానిపైన పడుతుందనే కదా తర్క వితర్కాలు చేస్తూ ఉన్నారు. మీరు ప్రళయం వరకు ఎందుకు వెళ్తారు? ఇప్పుడు కార్యరూప జగత్తే తీసుకుందాం. ఈ కార్యరూప జగత్తున ఈ శరీరాన్ని తీసుకుంటే ఈ శరీరములో వాక్కు ద్వారా భగవంతుణ్ణి ఎన్నో సార్లు మనం వర్ణిస్తాం. వర్ణించినంత మాత్రాన వాక్కు చేతనము కాదు. కర్ణము ఎన్నోసార్లు భగవంతుని గురించి విన్నంత మాత్రాన చేతనము కాదు. అలాగే జీవుడు దీర్ఘకాల యాత్రలో యుగాలు గడిచిపోయినవి, ప్రళయాలు అయిపోయినవి, సృష్టి జరిగింది. ఇలా దీర్ఘకాల యాత్రలో జీవుడు జడ పదార్థాల మధ్యలోనే జీవిస్తున్నాడు. శరీరాలు వేరుండొచ్చు, స్థానం వేరుండొచ్చు, మాతాపితరులు వేరుండొచ్చు, పరిస్థితి వేరుండొచ్చు, గురువులు వేరు దొరికి ఉండొచ్చు, జీవన విధానము, సంస్కృతి, సభ్యత ఇదంతా వేరుగా ఉండొచ్చు. కానీ ఉంటుంది జీవుడు ఎక్కడ అంటే జడ పదార్థంతోనే ఉంటాడు.
అది మేకగా పుట్టినా, కోడిగా పుట్టినా, ఒక పెద్ద వైజ్ఞానికుడిగా పుట్టి గొప్ప గొప్ప దేశాల్లో పుట్టినా, లేకపోతే ఈ గ్రహములో కాకుండా పక్కనున్న గ్రహములో పుట్టినా సరే, జీవుడు ఎవరితో ఉంటాడు అంటే జడ పదార్థములు జడ పదార్థంలో ఉన్నటువంటి ఈ జీవుడు ఏ రోజైనా జడ పదార్థముగా మారగలిగాడా? మారలేదు. మీరు ప్రళయం వరకు ఎందుకు వెళ్తున్నారు నాయన? కార్యరూప జగత్తున స్థూల శరీరం ఉన్నప్పుడే, స్థూల శరీరముతో వివిధ యంత్రాలతో వివిధ సాధనాలతో ఉపయోగించుకుంటున్నప్పటికి కూడా జీవుడు జీవుడుగానే ఉన్నాడు, అవయవాలు అవయవాలుగానే ఉన్నవి. కేవలం ప్రభావితుడవుతున్నాడు. ప్రభావాన్ని మీరు చైతన్యం అనొద్దు, ప్రభావాన్ని మీరు జడము కూడా అనడానికి వీల్లేదు. అతను ప్రభావితుడు అయ్యాడు. శరీరంలో ఒక వ్రేలు కట్ చేయబడుతుంది. అతను అన్ని రోజులు 5 వ్రేళ్లతో ఉపయోగించుకున్న ఈ హస్తమును అకస్మాత్తుగా వైద్యుడు వచ్చి నీకు ఇది ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చింది, వీటిని ఖండించాలి అన్నప్పుడు అతను 40 ఏండ్లు 50 ఏండ్లు ఈ వ్రేళ్లతో పట్టుకున్నటువంటి వస్తువు సౌకర్యాన్ని తలుచుకొని ఏడుస్తాడు. అక్కడ నాకిప్పుడు ఆ సౌకర్యం లేదు, కోల్పోతానని బాధపడతాడు. మళ్ళీ వైద్యులో పక్కనున్నటువంటి బంధుమిత్రులు, కాదు నీకు కొన్ని రోజులు అలా అనిపిస్తుంది, పలానా వ్యక్తికి కూడా ఇంతవరకు పోయింది, అతను బ్రతకలేడా, అతనికైతే అసలు పుట్టుక నుండే లేదు, ఆయన పని అయితలేదా అని ఇలాంటి మాటల వల్ల మళ్ళీ ఆయన ఏమైపోతాడు? మనసు దృఢమైపోతాడు. అంటే ఏమిటి? శరీరంలోని అవయవాలు అతని నుండి తొలగింపబడతవి అన్నప్పుడు ప్రభావితుడు అవుతున్నాడు, దుఃఖింపబడుతున్నాడు. కానీ మరలా కొన్ని ఉదాహరణల ద్వారా అతను మళ్ళీ యథాస్థితికే వస్తాడు. కనుక జడ పదార్థం యొక్క ప్రభావము చేతనం మీద ఉండదు, చేతనం యొక్క ప్రభావము జడం మీద ఉండదు. అటులనే తంతువుల నుండి సువర్ణము తయారవ్వదు, సువర్ణము నుండి తంతువులు తయారవ్వవు. ఇది పరమాత్ముని యొక్క సృష్టి. అతను సమర్థుడు. ఎందుకంటే లోకమున చాలా మంది విమర్శించే వాళ్ళు ఉంటారు. చాలా మంది ముఖ్యంగా హైందవ సాంప్రదాయములో యోగము యొక్క సిద్ధిని, నిజముగా యోగము యొక్క శక్తి సామాన్యమైనది కాదు. యోగ శక్తి వర్ణించడానికి వీలు లేనిది. మనము 1 గంట సేపే మనస్సుని ఉపయోగించకుండా ఉండగలగాలి అంటే ఎంత భారం అనిపిస్తున్నటువంటి ఈ యోగములో యోగాన్ని సిద్ధింపజేసుకున్న వ్యక్తి 80 ఏండ్లు 90 ఏండ్లు ఈ దేహములో ఉంటూ కూడా ఎటువంటి మనస్సాది ఇంద్రియాలను ఉపయోగించుకోకుండా ఆత్మతో జీవిస్తూ ఉంటాడు. అంతవరకేనా అంటే కాదు, జన్మ కథాంత సంబోధ, తన జన్మ రహస్యాలని తెలుసుకుంటాడు. భూతము నుండి భవిష్యత్తుని నియంత్రించుకుంటున్నాడు. వర్తమానములో సాధన చేసి భూత యోనుల నుండి భవిష్యత్తు యోనిని కాపాడుకుంటున్నాడు. ఎలా అంటే, అమ్మో నేను భూతంలో ఈ యోనికి వెళ్ళాను, ఎందుకు వెళ్ళినా? ఈ కర్మలు చేసినందుకు. అందుకనే వర్తమానంలో ఏం చేస్తున్నాడు? భవిష్యత్తులో అటువంటి యోనిలోకి వెళ్ళకుండా భూతము నుండి ప్రేరితుడై భవిష్యత్తును నియంత్రించుకుంటున్నాడు వర్తమానములో యోగి. ఇంతటి లోతైన శక్తులు లభించడం అనేది ఒక యోగికి సంభవం. అంతేకాని యోగి అంటే అతని చేతిలో దారం ఇస్తే గొంతుల నుండి సువర్ణం వచ్చినట్టు, ఒక స్త్రీకి అసలు గర్భాశయమే లేదు, కానీ అతని యొక్క స్పర్శ వల్ల ఆమెకు సంతానం కలిగినట్టు, ఇది యోగము వల్ల జరగదు. ఎంతటి యోగి అయినప్పటికీ కూడా గర్భాశయము లేకుండా ఆమె గర్భం ధరించడానికి వీలు లేదు. అలాగే అతని ముందు కింటలు దూది పెట్టి నీ యొక్క మంత్రతంత్రాలతో ఈ దూదిని మీరు సువర్ణముగా మార్చండి అంటే అది కూడా
అసంభవం అసంభవమే. కాదు. అర్థమైందా? పరమాత్ముడు కూడా ఒకసారి పంచభూతాల నుండి మీరు తెలుసుకోవాలి. పరమాత్ముడు సత్వరజస్తమ పరమాణువుల నుండి ఆ కలిపి ప్రకృతిగా మార్చిన తర్వాత, ఆ ప్రకృతి నుండి మహత్తత్వముగా మారిన తర్వాత, మహత్తత్వము నుండి అహంకారాన్ని 2 విభాగాలుగా విభజించిన తర్వాత, ఒక అహంకారాన్ని జడం వైపు నడిపిస్తాడు. అంటే పంచ తన్మాత్రల నుండి పంచభూతాలుగా మారిన తర్వాత పరమాత్ముడు కూడా పంచభూతాలని తన ఇష్టము వచ్చినట్టుగా అతనే గనక దిగి వచ్చిన పరమాత్ముడు కూడా దూది నుండి సువర్ణము తయారు చేయలేదు. చెయ్యడు. అర్థమైందా? సువర్ణము నుండి పరమాత్ముడు దూది చెయ్యడు. అర్థమైందా? ఒక్కసారి పంచభూతాలలోకి మూల కారణం పరిణతి చెందింది, ఆ పంచభూతాలలో ఈ వ్యవస్థ జరిగిపోయింది అంటే ప్రళయం వరకు ఈ వ్యవస్థ ఇలాగే ఉంటది. అంతేగాని పరమాత్ముడు ఇష్టం వచ్చినప్పుడు ఇప్పుడు పలానా గ్రామములో దూదికి బంగారం పువ్వులు పుట్టినట్టు, పలానా గ్రామములో పాపాత్ములు ఉన్నారని అక్కడ బంగారము దూదైనట్టు పరమాత్ముని సృష్టిలో జరగదు. పాపాత్ములు ఉండనివ్వండి, పుణ్యాత్ములు ఉండనివ్వండి, దుష్ట దుర్మార్గులు ఉండనివ్వండి, పరమాత్ముని యొక్క యథార్థ నామములో స్తుతి చెయ్యనివ్వండి, లేదా అనేక మత గురువులు వచ్చి అనేక మతాలు వృద్ధి చెందనివ్వండి, పరమాత్ముని యొక్క కార్యరూప జగత్తున ఎటువంటి మార్పులు జరగవు. అటులనే మనము కూడా ప్రళయములో బంగారం పక్కన ఉన్నంత మాత్రాన, సువర్ణం పక్కన ఉన్నంత మాత్రాన, ముందు అతను సింహంలాగా పుట్టాడు ప్రళయములో, మనమేమో సాధు పురుషులుగా పుట్టినం. ప్రళయం అయిపోయింది, సింహ శరీరము ధరించిన సోల్, అలాగే ఆధ్యాత్మికంగా జీవించిన సోల్, ఈ 2 పక్క పక్కనే ఉన్నవి ప్రళయములో. అలా ఉన్నంత మాత్రాన సింహము యొక్క గుణాలు అంటే సింహము యోనిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సంస్కారాలని ఇక్కడ మన మీద ప్రభావం పడడానికి వీల్లేదు. అలాగే మనం ఏదో జపము తపము చేసినాము, ఇప్పుడు మనం ప్రళయములో ఉన్నాం కాబట్టి ఈ ప్రళయములో మన ప్రభావము కూడా సింహ శరీరము ధరించినటువంటి వ్యక్తి మీద పడడానికి ఇది ఈ వ్యవస్థ ఇలా ఉంటుంది. ఇదంతా కూడా కార్యరూప జగత్తు అయినప్పుడు పదార్థాలలో మార్పు ఉండదు. చేతన పదార్థాలలో అలా అతను ఉపయోగించుకునే మనస్సు బుద్ధి మీద ఒక సత్సంగము ద్వారా, సత్ప్రవర్తన ద్వారా అతను నడిచే మార్గములో మార్పు వస్తుంది. అందుకనే ఇతను ఎంత దుర్మార్గుడు ఉండే ఇప్పుడు మంచి ప్రవర్తకుడు అయ్యాడు కనుక సువర్ణము నుండి తంతువులు తయారవుతవి, తంతువుల నుండి సువర్ణము తయారవుతుంది, మట్టి నుండి ఇంకేదో తయారవుతుంది. వీళ్ళంతా పక్క పక్కన ఉంటే వీళ్ళ ప్రభావం వాళ్ళకు పడదా అంటే అక్కడ సురక్షితముగా న్యాయ పాలకుడుగా పరమాత్ముడు ఉన్నాడు గనక ఇటువంటివి జరగడానికి ప్రళయములో అవకాశం లేదు. అర్థమైందా? ఇక లోకమున తర్క వితర్కాలు చేసే వాళ్ళు ఉంటారు కనుక బుద్ధిమంతుడు ఇరువురి యొక్క సంభాషణ విని ఏది లోకానికి ఉపయోగమో దాని వైపు ఆయన అంగీకరిస్తాడు. అతనికి ఇక్కడ సభలో కూర్చున్న వాళ్ళతో సంబంధం లేదు. అరే ఇంతమంది విమర్శించారు కదా కాబట్టి వీళ్ళది సత్యం ఉండొచ్చని అనుకోడు. వీళ్ళు చప్పట్లు కొట్టిన వాళ్ళు 2-3 ఉన్నారు అని భయపడాడు. తన బుద్ధితో ఆలోచిస్తాడు. అంటే ఆ వ్యక్తి ఏదైతే ఇది ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్ తీసుకుంటాము, అక్కడ కొన్ని రూల్స్ పెట్టినప్పుడు విమర్శించే వాళ్ళు 40 మంది ఉండొచ్చు, స్వీకరించే వాళ్ళు 3 ఉండొచ్చు. కానీ ఇంకొక థర్డ్ పర్సన్ 3 40 మంది ఉన్నా ఇతను చెప్పిన అభిప్రాయములో ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుందంటే తప్పకుండా బుద్ధిమంతుడు ఎవరికి ఓటేస్తాడు? ఆ 3 వైపే ఓటేస్తాడు. న్యాయం వైపు అని జరిగే వైపే వేస్తాడు. సంఖ్యతో చూడడు. సంఖ్యతో ఎవరు చూస్తాడు? బలహీనుడు చూస్తాడు, అజ్ఞాని చూస్తాడు. మరి అజ్ఞాని బలహీనుడు గురించి బుద్ధిమంతుడు ఆలోచిస్తే
అతని సమయమే వ్యర్థం ఇలాగే ఈ కార్యరూప జగత్తున పరమాత్మని సృష్టిలో విమర్శించే వాళ్ళు ఉంటారు. యోగం యొక్క గొప్పతనాన్ని సామాన్య మానవుడికి విపరీతంగా చూపించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ యోగం అంటే మన జన్మ రహస్యం తెలుస్తుంది. మనము భూతములో ఏ కర్మ చేసినందుకు ఆ యోనికి వెళ్ళామో అందువలన వర్తమానములో ఉంటూ భూతాన్ని బట్టి భవిష్యత్తుని మనం ఏం చేస్తున్నాం, నిర్ణయించుకొని ఈ వర్తమానంలో అలాంటి జరగకుండా కాపాడుకుంటాం, జాగ్రత్త పడగలుగుతాం. అది కూడా కేవలం ఎప్పుడు ఆచరించినప్పుడే. ఇప్పుడు మనం ధ్యానములో కూర్చున్నాం, బాగా లోతుగా అధ్యయనం చేశాము, మనకి జన్మ రహస్యాలు అర్థమైనవి, గోచరమైనవి. ఇప్పుడు మనం వర్తమానములో ఉన్నాం. వర్తమానములో భగవంతుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో హృదయ మందిరములో దర్శించుకుంటున్నాం. మనకి మన జన్మ రహస్యాలు కూడా అర్థమైనవి. కానీ వర్తమానములో ఆ యోగ శక్తితో మనం అజ్ఞానులతో వ్యాపారం చేస్తున్నాం. అప్పుడు ఏమైపోతుంది? ఆయన భవిష్యత్తు మారుతుందా? మారదు. అది గుర్తుపెట్టుకోండి. అతను ప్రయత్నించి యోగ శక్తినైతే సొంతం చేసుకున్నాడు. కానీ ఆ యోగ శక్తితో తన భూత యోనిని భవిష్యత్ యోనిలో పొందకుండా ప్రయత్నం చేయవలసినటువంటి యోగి సామాన్య మానవుల దగ్గర వ్యాపారముగా మార్చుకుంటే అతను భవిష్యత్తులో తన యోనిని మార్చుకోవడానికి అతనికి వీలు లేదు. అందుకనే చెప్తున్నాను, భూతము నుండి భవిష్యత్తుని మార్చుకోవాలి అంటే వర్తమానం చాలా ఆచరణవంతంగా ఉండాలి. అంటే ఈ వృక్షములోకి వెళ్ళకుండా భయంకరమైన యోనిలోకి వెళ్ళకుండా ఉండాలి అంటే ప్రవర్తన అని అర్థమైంది. కాబట్టి అతను వర్తమానములో వాక్కు ద్వారా కానీ మనస్సు ద్వారా కానీ ఇంకా ఏదైనా, చివరికి అతని యొక్క వాకిలు ఊడ్చేటప్పుడు చెత్తను కూడా ఆలోచిస్తాడు. ఆయన అక్కడ కుప్పేసి రాడు, అమ్మో నేను నా వాకిల్ని శుద్ధి చేసుకున్నా, నేను ఈ చెత్తని ప్రభుత్వం చెప్పిన నియమాలకి కట్టుబడి ఉంటా, అంతేగాని వాళ్ళ ఇంటిది గోడ ఉంది, ఆమె తలుపు అటువైపు ఉంది, నన్ను ఎవరు చూస్తున్నారని గబగబ ఊడ్చి ఆ చెత్తని వాళ్ళ గోడకి వెయ్యడు. ఎందుకంటే యోగి అంత సూక్ష్మంలో కూడా పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతాడు. చివరికి ఎలా అంటే దారిలో వెళ్ళేటప్పుడు అది ప్రభుత్వ భూమిలోనే వర్షానికే అది మొలకెత్తింది, కానీ ఆ కొమ్మల్ని హామీ చెయ్యడము, ఆ కొమ్మలకు పూసిన పువ్వుల్ని తెంపి భగవంతునికి సమర్పించడమో చెయ్యడు. అంటే స్వామి ఆజ్ఞ లేనిది అతను ఏది కూడా సొంతం చేసుకోడు, అంత సూక్ష్మంలోకి వెళ్తాడు. అటువంటి యోగియే భూతము నుండి భవిష్యత్తుని తనకి మార్చుకోగలుగుతాడు. అందరి భవిష్యత్తుని మార్చలేడు. కొంతమందికి, తన శిష్యులకి, తన అనుయాయులకి మంచి ప్రేరకుడు మాత్రం కాగలుగుతాడు. ఇప్పుడు అతను చెప్తున్నాడు ఏమిటి అంటే, మనం ఇలా రక్త సంబంధికులను, తోబుట్టువులను, రాజును, వికలాంగులను, ప్రాణులను మనం హింసిస్తే మరలా మనకంటూ జన్మ భయంకరంగా వస్తుంది అని ఒక యోగి చెప్పినప్పుడు, అక్కడ ఉన్నటువంటి సత్సంగములో ఎంతటి క్రూర స్వభావికుడు ఉన్నా సరే అతను ఈ మాటల్ని వింటే అతని క్రూరత్వంలో ఒక 10 to 20% తగ్గుతుంది. అర్థమైందా? ఒక క్రూరుడిలో 20% మార్పు వస్తుంది, అదే ఒక ధార్మికుడిలో ఎక్కువ శాతం వస్తుంది, 40-50% మార్పు వస్తుంది. ఇప్పుడు ఈ 40-50% మార్పు వచ్చిన వ్యక్తి తరచు సత్సంగానికి వస్తున్నాడు, అలాగే 10% మారిన వ్యక్తి కూడా సత్సంగానికి వస్తున్నాడు.
అతని పర్సంటేజ్ అలాగే జర్నీ చేస్తుంది, ఇతని పర్సంటేజ్ ఇంకా ముందుకు వెళ్తాడు. వెళ్ళి ఇతను ఇప్పుడు మళ్ళీ స్వయం యోగి అవుతాడు. ఎవరు? సత్సంగములో ధార్మిక ప్రవృత్తి గల వ్యక్తి నిరంతరము సత్సంగానికి వచ్చి గురువు చెప్పినట్టుగా నియమాలను పాటించి అంతర్గతంగా యాత్ర కొనసాగించుకున్నప్పుడు ఇతనికి జన్మ కథ అర్థమైపోతుంది. అంటే ఇతను మోక్షానికి వెళ్ళే అవకాశం ఉంది. ఇతను కృతజ్ఞత అంటున్నాడు, నేను నా గురువు వల్ల మోక్షానికి లేదు వెళ్తున్నాను అని. అలా తన కృతజ్ఞ అంటే అతని వల్ల తన జన్మ సార్థకమైందని ప్రశంసిస్తున్నాడు. కానీ తన అంతర్గత యాత్ర చెయ్యకపోయినా, ప్రయత్నం చెయ్యకపోయినా, ధర్మాన్ని ఆచరించకపోతే ఎంత సత్సంగానికి వెళ్ళినా గురువు యొక్క అభిలాషతో ఈయన మోక్షానికి వెళ్ళే అర్హత లేదు. లేదు, సంపాదించడం. అర్థమైందా? గురువు ప్రేరణ వలన ఇతను ప్రేరితుడై దాన్ని ప్రయత్నంగా మార్చుకొని సంకల్పంగా మార్చుకుంటే గురువు కంటే ముందు కూడా మోక్షానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.